అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ఇవాళ మన కథల్లోనండి సూర్యుడి గురించి చెప్పుకుందామండి. ఎందుకంటే రేపు రథసప్తమి కదండి. రథసప్తమి అంటే సూర్యుని యొక్క పుట్టినరోజు అన్నమాట. వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు, రేపు సూర్యుని పుట్టినరోజు రథసప్తమి అన్నమాట. రథసప్తమి అంటేనంటే సూర్యుడు ఉత్తర వైపు పయనిస్తాడనమాట. 7 గుర్రాల రథం మీద ఉత్తరం వైపు పయనించడమే రథసప్తమికి ప్రారంభం అన్నమాట. అంటే రేపటి నుంచి కొంచెం రథాలు మళ్ళుతాయి అంటారు చూడండి, అదేనండి. కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దాకా చలి ముంచెత్తింది కదండి, ఇంక ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అలాగేనండి, ఎంతో ఇష్టమైనటువంటి రథసప్తమి నాడు ఆదిత్య హృదయము, అలాగే సూర్యాష్టకం కనుక చదువుకున్నట్టయితే చాలా మంచిది. అసలు వీలైనప్పుడు అంటే ఒక సండేస్ కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటే రోగనాశనము శత్రునాశనము ఉండదని అంటారండి. అందుకే కదండి శ్రీరామచంద్రుడు రావణాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అగస్త్య మహాముని చెప్పారని చెప్పేసి ఆదిత్య హృదయం పారాయణం చేసి సూర్యుని ఆరాధించి విజయాన్ని పొందాడు. కాబట్టి ఆదిత్య హృదయం రోజు చదువుకుంటే మంచిది, లేదా సండేస్ చదువుకున్నా కానీ చాలా మంచిది అనమాట. ఇంకా రథసప్తమి రోజు ఏం చేయాలంటేనండి, జిల్లేడాకులు ఉంటాయి కదా, జిల్లేడాకులు కొంచెం మధ్యలో హోల్డ్ చేసి దాంట్లో కొంచెం ఇవి రేగిపళ్ళు పెట్టేసేసి తల మీద భుజాల మీద గుండె మీద పెట్టుకొని తలారా స్నానం చేయాలి. జిల్లేడాకులు దొరకలేదంటే చిక్కుడాకులు ఉంటాయి కదండి, చిక్కుడు ఆకులైనా సరే అలా పెట్టుకొని స్నానం చేయాలన్నమాట. అలాగే చిక్కుడు కాయలతోటి రథాన్ని తయారు చేసుకునేసేసి తులసమ్మ ముందు చక్కగా ముగ్గు వేసి అక్కడ అసలు వెనకటి కాలంలోనండి ఈ ధనుర్మాసం మొత్తం కూడా గొబ్బెమ్మలు పెడతారు కదా, అవి చక్కగా ఎండబెట్టి పిడకలు అవుతాయి కదా, ఆ పిడకలతోనే చక్కగా పొంగల్ తయారు చేసి సూర్యునికి నైవేద్యం పెట్టి తులసమ్మ దగ్గర పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చేయలేం కాబట్టి మామూలుగా స్టవ్ మీద ఇంత ఉడకబెట్టేసేసి పొంగల్ చక్కగా పాలు మరుగుతుండగా అందులో అందరి పేర్లు చెప్పి కొద్ది కొద్దిగా బియ్యం వేసేసి తర్వాత బెల్లం వేసి పొంగల్ తయారు చేసి సూర్యునికి అంటే మొత్తం 9 ఆకుల్లో ప్రసాదం పెట్టాలి. అలాగే ఒక గిన్నెలో నైవేద్యం పెట్టాలన్నమాట సూర్యునికి. నవగ్రహాల్లాగా ఒక్కొక్క ఆకులో ఇంత పొంగలు పెట్టి తులసమ్మ దగ్గర ముగ్గు వేసి పెట్టేసి నైవేద్యం చెయ్యాలన్నమాట. అప్పుడు సూర్యుని యొక్క అనుగ్రహం, నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుందన్నమాట. అందరికీ సూర్యుని యొక్క అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.